మరణము క్రైస్తవ సమాజాన్ని దిగ్భ్రాంతి చేసింది. ఆయన మరణం పట్ల క్రైస్తవ సమాజంలో ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. కాబట్టి క్రైస్తవ సమాజంకు ఉన్నటువంటి అనుమానాల మీద ప్రభుత్వము సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని కోరుతున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతేనేమి, లోకేష్ గారైతేనేమి తక్షణమే స్పందించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక మీదట చర్చిల మీద కానీ పాస్టర్ల మీద కానీ దాడులు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. చాలామంది క్రైస్తవ వ్యతిరేకులు యేసయ్యనైతేనేమి బైబిల్ని అయితేనేమి వారు విమర్శిస్తూ మత కలహాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తుల మీద ఎవరైతే మత కలహాలు సృష్టిస్తున్నారో రాధా మనోహర్ దాస్ అయితేనేమి, అదేవిధంగా కరుణాకర్ సుగుణ అయితేనేమి, ఇలాంటి వ్యక్తులు మత కలహాలు సృష్టించకుండా వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము క్రైస్తవ సమాజం పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు క్రైస్తవులకు దేవుడు ఇచ్చినట్టు ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించండి. మేము దేశాన్ని ప్రేమిస్తాం, పొరుగువాన్ని ప్రేమిస్తాం. అంతేకాకుండా రాజకీయ నాయకుల కోసం, ప్రధానమంత్రి కోసం, ముఖ్యమంత్రి కోసం, ప్రభుత్వ అధికారుల కోసం ప్రతి ఆదివారం నాడు మేమంతా కలిసి ప్రార్థన చేస్తాం. అలాంటి క్రైస్తవుల మీద దాడి చేయడం హేయమైన చర్యగా మేమందరము భావిస్తున్నాం. పగడాల ప్రవీణ్ గారు మానవతావాది. అలాంటి మానవతావాదిని, ఒక భక్తుడిని, ఒక క్రైస్తవ పాస్టర్ని చంపినారన్న అనుమానాలు చాలామందికి ఉన్నాయి. కాబట్టి దీని మీద తక్షణమే స్పందించి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవుల పట్ల, క్రైస్తవ సమాజం పట్ల చాలామంది మత కలహాలు సృష్టిస్తున్నారు. క్రైస్తవులు ప్రేమోన్మాదులు, శాంతి కాముకులు. ఎందుకంటే ఈనాడు చర్చిలో ప్రార్థన చేసుకున్నామంటే ఎంతోమంది హిందువుల సపోర్టుతోనే మేము విలేజ్లో ఎన్నో మందిరాలు నిర్మించడం జరిగింది. అనేక ప్రాంతాలలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కలిసి ఐకమత్యంగా ఉంటున్నారు. అలాంటి ఐక్యతను చెడగొట్టి ఈనాడు సమాజంలో మత కలహాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకొని అందరూ ఐక్యతగా ఉండటానికి మనం ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారంగా, రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారంగా సెక్యులర్ కంట్రీలో అందరూ కూడా స్వేచ్ఛగా బతకడానికి, స్వేచ్ఛగా సువార్తను ప్రకటించడానికి మనకు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇలాంటి మతోన్మాదులను, ఇలాంటి మత కలహాలు సృష్టించే వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకొని క్రైస్తవ సమాజాన్ని, క్రైస్తవులను రక్షించవలసిందిగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు ఎస్ జయకాంత్ క్రిస్టియన్, క్రైస్తవ మైనార్టీ హక్కుల పరిరక్షణ పోరాట నాయకులు మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ KBBSS కర్నూలు.